సినీ హీరోలు సెలబ్రిటీలతోటి కంపెనీని ప్రమోట్ చేస్తారు. డ్రీమ్ ప్రాజెక్ట్, ఐకానిక్ ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్, ల్యాండ్మార్క్ ప్రాజెక్ట్ అంటూ రకరకాల యాడ్స్ తోటి సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ని వైరల్ చేస్తారు. ప్రీ లాంచ్ ఆఫర్స్, బైబ్యాక్ గ్యారంటీ, వన్ టైం పేమెంట్ ఆప్షన్స్, ఫ్లెక్సీ పేమెంట్ ఆప్షన్, నో ఈఎంఐ టిల్ ది పొజిషన్ అంటూ రకరకాల ఆఫర్స్ తోటి పిచ్చెక్కిస్తారు. భలే మంచి చౌక బేరం, ఆలసించిన ఆశాభంగం, ఇప్పుడు కాపితే ఇంకెప్పుడు అంటూ రకరకాల గాడి మాటలతోటి ఊబిలోకి లాగుతారు. భారీ ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్ట్ కాబట్టి కేవలం ఫండ్ రైజింగ్ కోసమే లిమిటెడ్ యూనిట్స్ని కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నామని చెబుతారు. అప్రూవల్స్ గురించి అడిగితే వెరీ సూన్ మేము ఈ ప్రాజెక్ట్ అప్రూవల్స్ తీసుకొస్తాం, అయినా మా వెంచర్లో పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఇన్వెస్ట్ చేశారు, ట్రస్ట్ ఈజ్ అవర్ ట్యాగ్ లైన్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఆన్ టైమ్ డెలివరీ ఈజ్ అవర్ మోటో అని నమ్మబలుగుతారు. ఈ స్కీముల్లో మోసపోయామని గ్రహించి మాకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ చుట్టూతా తిరుగుతున్న బాధితులు అనేకం. అధికారిక లెక్కల ప్రకారం గత సంవత్సరంన్నర కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్కామ్స్ విలువ 4,000 కోట్లు. అనధికారికంగా అయితే ఇంకా ఈ విలువ ఎక్కువ మొత్తంలోనే ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే విద్యావంతులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐస్, హై ప్రొఫైల్ పీపుల్ కూడా ఈ స్కామ్స్ బారిన పడిన వాళ్ళే. స్కామ్లుగా మారడానికి ప్రధాన కారణం ఏంటి? భవిష్యత్తులో ఎవరైనా ఒక ఎసెట్ని కొనాలనుకుంటే ఈ స్కాముల బారిన పడకుండా ఒక మంచి ఎసెట్ని కొనడం ఎలానో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి.